గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఫస్ట్లీ బ్రీఫ్గా మన ఇన్స్టిట్యూషన్తో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పండి అండ్ ఆల్సో షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ ప్రిన్సిపల్. ఓకే. ఏపీ అండ్ తెలంగాణలో 2017లో మొట్టమొదటిసారిగా ఇంటర్ ప్లస్ ఐఏఎస్, డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ప్రోగ్రామ్ని మన రాజమండ్రిలో కృష్ణ ప్రదీప్ సార్ సారథ్యంలో ధర్ని మేడం గారి డైరెక్షన్లో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఇప్పటికీ ఈ కాలేజ్ పెట్టి 8 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఈ 8 ఇయర్స్లోని నేను కూడా ఒక పార్ట్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం అనేది జరుగుతుంది. అయితే మెయిన్ ఈ 8 ఇయర్స్ నుంచి మన కాలేజ్ యొక్క రిజల్ట్స్ మనం చూస్తే 100% రిజల్ట్స్ సాధించడం అనేది జరిగింది. అయితే మెయిన్గా మన 21st సెంచరీ ఎడ్యుకేషనల్ సొసైటీ అనేది మెయిన్ స్టాండ్స్ ఏంటో చూసినట్లయితే మెయిన్గా ఎక్సలెన్స్, డిసిప్లైన్ అండ్ డెడికేషన్ ఫర్ ది ఎవ్రీ సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్. అంటే అట్లాగే ఇక్కడ మనకు మెయిన్గా స్టూడెంట్స్కి గైడెన్స్, స్ట్రాటజీ అండ్ రైట్ మైండ్ సెట్ని క్రియేట్ చేసి వాళ్ళు అనుకున్నటువంటి డ్రీమ్స్ ఏవైతే ఉంటాయో ఆ డ్రీమ్స్ని అచీవ్ చేసే విధంగా ఇక్కడ కోచింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అట్లాగా ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క స్టడీ ప్రోగ్రామ్ని కంప్లీట్గా ఫాలో అవుతూ ఇప్పటికీ చాలామంది స్టూడెంట్స్ పబ్లిక్ సెక్టార్లో డిఫరెంట్ పొజిషన్స్లో వాళ్ళందరూ కూడా వర్క్ చేయడం అనేది జరుగుతున్నందుకు మేమందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం అనేది జరుగుతుంది. నాకు ఎక్సలెన్స్ అనేది వర్డ్ వాడాను నేను. ఎక్సలెన్స్ అంటే మెయిన్గా ఈ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో గవర్నమెంట్ ఆఫ్ ఏపీ నుంచి 6 ప్రతిభా అవార్డ్స్, షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ ఇక్కడ పిల్లలకి ఇవ్వడం అనేది జరిగింది. వాళ్ళకి 20,000 రూపీస్ చెక్స్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఇష్యూ చేయడం అనేది జరిగింది. అది చెప్పినందుకు మాకు చాలా మేమందరం కూడా మా ఫ్యాకల్టీ మెంబర్స్ కానీ మేనేజ్మెంట్ కానీ మేమందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. కాబట్టి ఇక్కడ స్టూడెంట్స్ మా దగ్గర ఉండేటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా టార్గెట్ ఓరియంటెడ్ స్టూడెంట్స్ అనేవి ఉంటారు. వాళ్ళు ఎయిమ్ ఏంటంటే సివిల్స్ టార్గెట్గా వచ్చిన వాళ్ళే ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ టార్గెట్స్ని రీచ్ అయ్యే విధంగా మేము ఇక్కడ కోచింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ టార్గెట్స్ని రీచ్ అవుతారని, వాళ్ళు అచీవ్ చేస్తారని మేము ఇక్కడ వాళ్ళకి కోచింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా 100% ఫ్యూచర్లో అడ్మినిస్ట్రేషన్లో ఏపీ రాష్ట్ర పరిపాలనలో కానివ్వండి, దేశ పరిపాలనలో కానివ్వండి వీళ్ళందరూ కూడా ఒక ముఖ్య భూమికను పోషిస్తారని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదని చెప్పడం జరుగుతుంది.